నమస్తే, నేను మీ జాహ్నవి. ఒకప్పుడు మనిషి ఆయుష్ ఎంత అంటే 100 ఏళ్ళు అనేవారు. ఇప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు అది కూడా బ్రతకడం కష్టమే అన్నట్టుగా అయిపోయింది. కానీ 60-70 ఏళ్ళు కాదు, మనిషి వయసు 120 ఏళ్ళు. ఇది 120 ఏళ్ళు ఆరోగ్యంగా బ్రతకొచ్చు అని ఎక్కడో లండన్లో వేరే ఇతర కంట్రీల్లో మనం చూసి వాళ్ళు అన్ని ఇయర్స్ బ్రతికారు, ఇన్ని ఇయర్స్ బ్రతికారు అని చెప్పుకుంటున్నాం కదా. కాదు, మన ఇండియాలో, మన భారతదేశంలో ప్రస్తుతం మన దగ్గర ఉన్న వ్యక్తి వయస్సు 110 సంవత్సరాలు. మనందరికీ సుపరిచితులు సదానంద గిరి స్వామీజీ ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి ఖచ్చితంగా ఆయన ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తున్నటువంటి ఆ ఆరోగ్య రహస్యాలు మనకు అందించడం కోసం ఈరోజు మన ముందు ఉన్నారు. సో మనం గురూజీ దగ్గరికి వచ్చేసాము. ఖచ్చితంగా మనందరి కోసం 100 ఏళ్ల రహస్యాల్ని గురుగారు మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే గురూజీ. మంగళమాటి. అయితే గురూజీ, ఈ మధ్యకాలంలో వెయిట్ లాస్ అనేది చాలా ఫ్యాషన్ అయిపోయింది. సో వెయిట్ గెయిన్ అయిపోయానని చెప్పి నేను వెయిట్ లాస్ అవ్వాలని రకరకాల ఫాస్టింగ్స్, రకరకాల డైట్స్ చేస్తున్నారు. అసలు ఆ రోజుల్లో వెయిట్ లాస్ ఇలాంటివన్నీ ఉండేవా? ఉండే అవకాశమే లేదమ్మా. ఎందుకంటే పాతకాలంలో స్త్రీలు పొద్దున్నే 3:30-4 లేచి గొడ్డు గోదాంలో ఉన్నటువంటి షెడ్డును ముందు క్లీన్ చేసి, ఇంటి ముందు కళ్ళాపి చల్లి ముగ్గులేసి, ఆ తర్వాత వేడి నీళ్లు పెట్టి తాను స్నానం చేసి పిల్లలకు మొగుడికి కావలసినట్టు చేసి టిఫిన్ తయారు చేసి పెట్టేది. టిఫిన్లు ఎట్లా చేసేవాళ్ళు? రుబ్బుకోవాలంటే ఇసురాయి వాడేవాళ్ళు, పిండి కొట్టుకోవాలంటే ఇసురాయి, రుబ్బుకోవాలంటే రుబ్బురోలు, దంచుకోవాలంటే రోకలతో దంచుకుడు. ఈ శ్రమ చేసేవాడు. ఇప్పుడు ఎక్కడ ఉంది శ్రమ? ప్రతిదీ ఇన్స్టెంట్ ఫుడ్లు వచ్చేస్తున్నాయి. 5 నిమిషాల్లో వాటిని తయారు చేసేస్తారు. ఆ టీవీ ముందు కూర్చుంటారు. ఇంతకుముందన్నా టీవీలోకి పోయి ఛానల్ మార్చాలంటే దగ్గరికి పోయి మార్చేవాళ్ళం. ఇప్పుడు అది లేదు. దిక్కుమాలిన రిమోట్ ఒకటి వచ్చేసింది. ఈడ కూర్చుంటారు, టుక్కని కూర్చుంటారు, తినడం కూర్చోవడం. ఇది ఒబేసిటీ రమ్మంటే ఎందుకు రాదు? యువర్ లైఫ్ ఈజ్ ఒబేయింగ్ ది సిటీ బికాస్ యు ఆర్ గెటింగ్ ఒబేసిటీ. సిటీ లైఫ్కు ఎంత ఒబే అయిపోతున్నారో ఆ సిటీ లైఫ్కు ఒబే కావడం మూలంగా ఒబేసిటీ వస్తుంది. పాతకాలంలాగా ఈ కాలంలో ఎవరూ కష్టపడడం లేదు. పిండి రుబ్బుకోవాలా, గ్రైండరు, మిక్సీలు, ప్రతిదానికి వచ్చేసాయి ఒకటొకటి. ఇంకా వేర్ ఈస్ ఛాన్స్ ఫర్ హర్ టు వర్క్. పని చేయడం లేదు. ఆ శ్రమ చేయకపోతే వాళ్ళు తినింది ఎట్లా అరుగుతుంది? ఇదేంతో ఫాస్ట్ ఫుడ్లు, ఆ ఫుడ్లు అని చెప్పేసి పదార్థాలు ఎక్కువ ఉన్నది, నూనె పదార్థాలు ఎక్కువ ఉన్నటివి తినేస్తున్నారు. తినేసి పని లేకుండా కూర్చోవటం మూలంగా శరీరము తేడా వస్తుంది. ఇంకా ఎక్కడో ఒక చోట హెరిడిటీ వంశపారంపరంగా ఉన్న వాళ్లకు అది చాలా తక్కువగా, ఆ వంశపారంపరంగా పోయి ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళందరూ కూడా ఒబేసిటీ కాజ్ అవుతూ ఉన్నారు. వాళ్ళకు పుట్టే సంతానం ఆటోమేటిక్గా ఒబేసిటీతోనే పుడుతుంది. బికాస్ ద చేంజ్, ఈవెన్ ది జీన్స్ ఆర్ చేంజ్. బాడీలో ఉన్న జీన్స్లోనే మార్పులు వచ్చేస్తున్నాయి. మార్పులు తెచ్చుకునేకి వీడే కారణం, మనమే కాదు. ఎందుకంటే శారీరక శ్రమ చేయడం లేదు. దీన్ని వదిలేసి మార్నింగ్ వాకు, లాఫింగ్ క్లబ్బులు ఎక్కడ ఉండేటి? సహజంగా వాళ్ళు నవ్వుకునేవాళ్ళు. ఇప్పుడు నవ్వుకునేదానికి కూడా ఒక కమిటీ, ఒక గ్రూపు, ఒక చోట నేను భయపడిపోయాను. అసలు నేను మామూలుగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఒక్కసారిగా ఒక 5-6 మంది ఇట్లా లేచి ఆహాహా అన్నారు. ఏందరే బాబు, ఎందుకు కొట్టేదానికి వస్తుంటారు? ఏమయ్యా అని అంటే, లాఫింగ్ క్లబ్బు, లాఫింగ్ చేస్తున్నాము. లాఫింగ్ చేసేదానికి ఒక గూప. ఎంతగా దిగజారిపోతాండాం మనం. సహజ సిద్ధంగా రావాల్సిన నవ్వు రావడం లేదు. కపటపు నవ్వులు నవ్వుతూ ఉన్నాం. ఎవడో ఆఫీసర్తో పని ఉంటుంది, ఏ సార్ మీరు ఎంత మంచివాళ్ళు, దిక్కుమాలినోడు ఇంకా నా పని చేయలేదని లోపల తిట్టుకుంటూ ఉంటాడు. బయటికి మట్టుకు ఈ పనులు చూపిస్తూ ఉంటాడు. అది ఒక నవ్వ. సహజంగా నవ్వే నవ్వు పోతూ ఉంది. ఎప్పుడైతే ఆ సహజత చెడిపోతూ ఉందో బాడీలో మెటబాలిజం, ఇంటర్నల్ మెటబాలిజం అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో చేంజెస్ వస్తాయి. ఎందుకంటే వీడు కపటం చేసినాడంటే కపటానికి ప్రతిఫలం అనేది ఉంది. పరమాత్ముడు అన్నీ గమనిస్తూ ఉంటాడు. మనం అనుకుంటాం పరమాత్ముడే లేడు అని. కానీ మనలో కపటం పెట్టుకొని కపటపు నవ్వుకు సహజమైన నవ్వుకు తేడా నిజమైనోడు గమనిస్తూనే ఉంటాడు, తెలిసిపోతూనే ఉంటుంది. వీనికే తెలుస్తున్నప్పుడు పైవాడికి తెలీదా? వాడు చేసేది చేస్తూ ఉంటాడు.
సో దట్ ఈస్ ద థింగ్స్ హ్యాపెనింగ్. అవి ఒబేసిటీకి ప్రధాన కారణం. ఓకే. అయితే ఇంకా తప్పదు ఈ రోజుల్లో మరి అలా ఒబేసిటీ వచ్చేసిన వాళ్ళు సపోజ్ ఒక 10 kgs వెయిట్ లాస్ అవ్వాలంటే ఇంత టైం అని ఏమైనా ఉంటుంది? అసలు వెయిట్ లాస్ అవ్వడం సాధ్యమేనంటారా? సహజంగా మామూలుగా చెప్తారు, నిమ్మకాయ రసం వేడి నీళ్ళలో వేసుకొని తాగండి తగ్గుతుంది ఎర్లీ మార్నింగ్ టైం అంటారు. అది ఇప్పుడు ఎవరికి పనిచేయడం లేదు. ఎందుకంటే ఆ నిమ్మకాయల్లో కూడా విటమిన్ సి ఉండడం లేదు. ఆ నిమ్మకాయలు కూడా హైబ్రిడ్ నిమ్మకాయలే వస్తున్నాయి. దాంట్లో ఉండాల్సిన పోషకాలు ఉండడం లేదు. చిరుధాన్యాలు అని అంటున్నారు. అవును. సజ్జలు, కొర్రలు, రావు, మిల్లెట్స్. మిల్లెట్స్ అంటారు మీరు. వాటి ఉపయోగం ఎక్కువ చేస్తూ మధ్యాహ్నం భోజనంలో వాటి ఉపయోగం ఎక్కువ చేస్తూ, అంటే రైస్ బదులుగా మిల్లెట్స్. రైస్ బదులుగా మిల్లెట్స్. రైస్లో ఇప్పుడు ఏమి ఉండడం, ఉత్త కార్బోహైడ్రేట్స్ దొరుకుతాయి. మిల్లెట్స్లో మీకు విటమిన్స్, అన్ని ఖనిజాలు అన్నీ దొరికేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. వాటితో ఆహార పదార్థాలు తినడం. ఎర్లీ మార్నింగ్ టైంలో ధనియాలు, సోంపు, కొద్దిగా జీలకర్ర రాత్రే నీళ్ళల్లో నానబెట్టి ఎర్లీ మార్నింగ్ ఆ నీళ్లను బాగా తెల్లబెట్టి బాగా చల్లారినాక తేనె వేయాలి. ముందుగానే వేసుకుంటే వేడిలో తేనె వేస్తే తేనె పవర్స్ అన్నీ చచ్చిపోతాయి. లేదు, రాత్రి నానబెట్టాలి. రాత్రే నీళ్ళల్లో నానబెట్టి ఒక్కొక్క గ్లాసులో, ఆ చిన్న చిన్న గ్లాసుల్లో 3 గ్లాసుల్లో నానబెట్టేసి ఎర్లీ మార్నింగ్ వాటిని అన్నింటినీ వేసి బాగా తెల్లబెడతాం. ఆ వచ్చిన దాన్ని కషాయం తీస్తాం. ఆ కషాయం బాగా చల్లారిన తర్వాత తేనె వేసుకోవాలా. లేదు, ఈ ఉడికిచ్చేటప్పుడే కాస్తంత బెల్లం ముక్క వేసుకోవాలి ఫర్ టేస్ట్. న్యాయంగా అది కూడా అవసరం లేకుండా డైరెక్ట్గా తీసుకుంటే 40 days లోపల ఈ కెన్ ఏబుల్ టు రెడ్యూస్ 5 to 6 kilos మినిమం. 40 days రెగ్యులర్గా తీసుకోవాలి. ఇంకా ఏమైనా ఆహార నియమాలు ఉంటాయంటారా? అదే మిల్లెట్స్ మధ్యాహ్నం పూట మిల్లెట్స్, ఎర్లీ మార్నింగ్ ఈ జ్యూస్ 40 days మీరు రెగ్యులర్గా వాడి నైట్ టైంలో పుల్కాలు. అది పుల్కాలు అంటే మరి ఈడి దాకా లాగేసి ఇచ్చేవి. 2-3 పుల్కాలు. సబ్జీ ఎక్కువ, కాయగూరలు, అది ఇప్పుడున్న కాయగూరలు అయినా కానీ సబ్జీ ఎక్కువ ఉండాలా, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండాలా. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, అన్నం ఇంత ఉండాలా, కూర ఇంత ఉండాలా. కానీ మనం అన్నం ఇంత తింటున్నాం, కూర ఇంత కలుపుకొని తింటున్నాం. అక్కడే ప్రాబ్లం అవుతుంది, వెయిట్ గెయిన్ అవుతుందామని ఇవన్నీ అక్కడే అవుతుంది. ఓకే, యోగాసనాలు అవన్నీ కూడా చేయాలంటారా? జిమ్కి యోగాసనాలకి ఏది బెస్ట్ అని చెప్తారు? బెనిఫిట్ ఇంకా బాగా తొందరగా బెనిఫిట్ రావాలంటే కనుక జలపద్మాసనం అనేది వేయని మొదలు పెడితే డైజెస్టివ్ సిస్టమ్ బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతుంది. ఏమి తిన్నా కానీ దాన్ని క్లియర్ చేస్తుంది. ఒకసారి ఆ ఆసనం మా కోసం చూపిస్తారా? ఇది జలపద్మాసనము అంటారు. ఇది వేయడం మూలంగా కడుపు మీద ప్రెషర్ కలుగుతుంది. ఒక 2 ఇంచులు పైకి లేసేస్తాం. కొంచెం లేచారు. ఇది మామూలుగా కిందికి. ఇది సన్స్ట్రోక్ మూలంగా కొంచెము ఇదిగా ఉండి చేయలేదు. ఇంకా రెండవది హలాసనము నేస్తాం. గురుజీ, అసలు వేస్తుంటే ఆసనం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, కానీ మీరు ఈ వయసులో చేయగలిగారంటే నిజంగా సూపర్. కానీ నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు ఈ వయసులో ఈ జనరేషన్లో ఇలాంటి ఆసనాలు దాదాపుగా ఎక్కువ మంది వేయలేరు. కొంతమంది వేయచ్చు గాక. అయితే చాలామందికి ఇది కష్టం అవ్వచ్చు. అలాంటి వాళ్ళు మరి ముద్రలు ఏమైనా ఉంటాయా? ఒకటి ఉంది. ఒక మహాతల్లి దాదాపు ఒక 10 ఏళ్ళుగా ప్రత్యేకించి ఈ ముద్ర గురించి చెప్తూ ఉంటుంది. యోని ముద్ర అంటారు దీన్ని సహజంగా. ఆమె చెప్పేది ఏమంటే, పెద్ద పెద్ద బిల్ గేట్స్ వీళ్ళు లాంటి వాళ్ళు ఎక్కడ ఎవరితో మాట్లాడుతున్నా కానీ ఈ పొజిషన్లో కూర్చుంటారు. సో అదంతా శక్తివంతమైంది అని ఆమె చెప్పింది. కానీ దాన్ని పెట్టాల్సిన పొజిషన్ ఈ సిస్టమ్. ఈ బొటన వేళ్ళు మన చేతిలో పంచభూతాలు అనేవి ఉన్నాయి. అగ్ని, వాయువు, ఆకాశము, భూమి, జలము అని. ఇది పంచభూతాలు. ఈ ముద్రను, ఈ అగ్ని అనబడేటువంటి బొటన వేళ్లను మన నాభిస్థానం, మణిపూరక చక్రము అంటాం, అది అగ్నిస్థానం. అగ్నితో కలిసింది. ఇప్పుడు ఆటోమేటిక్గా మీరు ఇప్పుడు ఇట్లా పెట్టినప్పుడు ఈ చిటికెన వేళ్ళు ఎక్కడ తగులుతుంటాయి? మీకు లింగస్థానం దగ్గర తగులుతుంటాయి. లింగస్థానము జలస్థానం, చిటికెన వేళ్ళు పంచభూతాలలో జలస్థానం. జలంతో అనుసంధానమైంది, అగ్నితో అనుసంధానమైంది. పద్మాసనం వేసుకొని, పద్మాసనం వీలు కాకపోతే సహజమైన సుఖాసనంలో కూర్చొని పెట్టాల్సింది ఈ బొటన వేళ్లను బొడ్డులో తగిలించడం. అదొక్కటి చేసేస్తే మీకు తెలియకుండానే
ఈ చూపుడు వేళ్ళు వాయుతత్వం, అది అనాహతానికి సంబంధం. అనాహతము ఇడా పింగళతోనే నడుస్తుంది, సుషుమ్నతో నడవదు. అప్పుడు ఎడమ చేయి కుడి చేయి ఇడ, ఇది పింగళ. ఈ రెండు నాడులు ఇక్కడ అనుసంధానమైనవి. ఇవి కిందికి చూపిస్తున్నాయి. కింద ఉన్నది మూలాధారం. తో మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము 3 యాక్టివేట్ అవుతాయి. ఈ మూలాధారము స్వాధిష్టానానికంటే కూడా మణిపూరకం ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో, మణిపూరకం అంటే అగ్ని. అగ్ని జ్వాలలు ఎప్పుడు పైకే ఉంటాయి కానీ కిందికి ఉండవు, ఎప్పటికీ కిందికి రావు. మీరు కాగడాను వెలిగించి కిందికి తిప్పినా మంటలు మళ్ళీ పైకే ఉంటాయి. ఆకాశాత్ గమనేత్ అగ్నిహి అంటారు. ఆకాశం వైపుకే చూస్తూ ఉంటుంది అగ్ని. ఎప్పుడైతే మణిపూరం యాక్టివేట్ అవుతుందో ఆ అగ్ని కీళ్ళలు ముందు అనాహతానికి తగులుతాయి, అనాహతం నుంచి విశుద్ధికి తగులుతాయి, విశుద్ధి నుంచి ఆజ్ఞకు తగులుతాయి, ఆజ్ఞ నుంచి శాస్త్రానికి పోతాయి. సో ఈ ముద్ర అంత బెనిఫిట్ చేస్తుంది. సో ఎప్పుడైతే జలాన్ని జలంతో కలిపామో, అగ్నిని అగ్నితో కలిపామో, అగ్ని నీళ్లు రెండుకి పోటాపోటు. సో ఈ అగ్ని అనేది మనలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ను కరిగిచ్చేస్తుంది. సో ఆ ఇంటెన్షన్తో ఐఆమ్ బర్నింగ్ మై బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్న ఫీలింగ్తో మీరు అగ్నిని అగ్నితో అనుసంధానం చేసినామని 2 అగ్నులు పెట్టారు ఇక్కడ. అగ్నిని ఆర్పేదానికి నీళ్లు పనిచేస్తాయి. తమాషా ఏంటంటే నీళ్లను మళ్ళా బాగా వేడి చేస్తే హైడ్రోజన్ ఆక్సిజన్గా విడిపోతాయి. హైడ్రోజన్ మండే స్వభావము, మండేదానికి తోడ్పాటు ఇచ్చేది ఆక్సిజన్. అందుకే మనకు మంత్రపుష్పంలో నీళ్లలో అగ్ని ఉంది, అగ్నిలో నీళ్లు ఉంది, అగ్నికి నీళ్లు ఆధారం, నీళ్లకు అగ్ని ఆధారం, చంద్రుడికి భూమి ఆధారం, భూమికి చంద్రుడు ఆధారం. ఇవన్నీ వరుసగా చెప్పుకుంటారు. యోపాం భవతి పుష్పం, ఆపాం భవతి పుష్పం అని చెప్పి చెప్పుకుంటూ పోతారు. ఆ కాలం వాళ్లకు ఈ విద్య తెలుసు. వేల సంవత్సరాలకు ముందు నుంచే ఏటి కాంబినేషన్లో ఏది ఉంటే పనిచేస్తుంది అని. మన బాడీలో ఉన్న అగ్నిని చేతుల్లో ఉన్న అగ్నితో అనుసంధానం చేసినప్పుడు 2 అగ్నుల ప్రజ్వలనం జరుగుతుంది. ఆ 2 అగ్నుల ప్రజ్వలం మనలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ను తగ్గించేస్తుంది. దీనివల్ల బాడీకి హీట్ అయ్యే అవకాశం ఉంటుందంట. బాడీలో ఏమైనా హీట్ అయ్యి ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయంట? హీటు పదార్థాలు తింటే వచ్చే హీటు వేరే, ఈ లోపల పుట్టే ఇంటర్నల్ అగ్ని వేరే. ఇది షట్చక్రాల నుంచి పుట్టే అగ్ని కాబట్టి నాడుల మీద పనిచేస్తుంది, నరాల మీద పనిచేయదు. నరాలు, రక్తము ఇదంతా వేరే. బాడీ టెంపరేచర్ రైజ్ కాదు, ఆ హీట్ ప్రొడ్యూస్ అయితే ఆ హీట్ కేవలం దేనికి పనిచేస్తుందంటే ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ను కరిగించేదానికి పనిచేస్తుంది. సో చాలా బాగా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. సో వెయిట్ లాస్ అవ్వడం చాలా సులభం అని చెప్పి. చాలా సులభం. ఓకే, మన చేతిలోనే ఉంటుంది. ఆ తింటున్న ఆహార వ్యవహారాల్లో ఒక లిమిటేషన్ పాటిస్తూ డైలీ ఒక 15 మినిట్స్ మార్నింగ్, 15 మినిట్స్ అట్ 12 o'clock, 3 సంధ్యలు అంటారు కదా, 3 సంధ్యాకాలాలు. ఎర్లీ మార్నింగ్ టైం 12 o'clock, ఈవినింగ్ 6 o'clock బిఫోర్ ది సన్సెట్. 3 సమయంలో ఈ ముద్రలో ఒక 10-15 నిమిషాలు కూర్చోగలిగితే విత్ ది ఇంటర్నల్ ఫీలింగ్ ఐఆమ్ మెల్టింగ్ ది ఫైర్ విత్ ఫైర్. అయితే స్త్రీలకి బహిష్టు సమయాలు ఇవన్నీ ఉంటాయి కదా, అలాంటి టైంలో కూడా వేసుకోవచ్చు అంటారు? ముద్రలకు ఏ సమస్య లేదు. ఆసనాలు వేయకూడదు, ఆసనాలు వేయకూడదు. ఆ సమయంలో ఆ పీరియడ్స్ టైంలో ఆసనాలు వేస్తే పాపం వాళ్ళకి ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ముద్రలు అయితే వేస్తారు, ముద్రలు ఏదైనా వేయచ్చు. అద్భుతంగా వివరించారు గురువు గారు. వెరీ ఇంట్రెస్టింగ్, చాలా అంటే సరికొత్త సమాచారాన్ని అందించారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. మంగళమాతి. ఎస్, ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడడానికి. అయితే వెయిట్ లాస్కి సంబంధించి ముఖ్యంగా ప్రతి ఒక్కరు సఫర్ అవుతున్నటువంటి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్స్ అండ్ చక్కటి ముద్రలు, ఆసనాలు, ఆహార నియమాలు, దీక్షకు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా గురూజీ. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.